అందరికీ నమస్తే అండి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పై స్థాయిలో ఉన్నత స్థాయిలో కొంత కరప్షన్ కంట్రోల్ కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో రకరకాల డిపార్ట్మెంట్లలో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఏం జరిగాయి, వాటిని కొనసాగించాలా వద్దా, ఎక్కడైనా కట్టడి చేయాలా అనే దాని మీద కొంత పర్వాలేదు. దీనిలో పబ్లిక్కి ఎక్కువగా కనెక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. రెవెన్యూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా, ప్రతి రైతుకి ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి అది రెవెన్యూ అనేది పబ్లిక్ రిలేటెడ్ పూర్తిగా. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ, అది కూడా పూర్తిగా ప్రతి వ్యక్తికి సంబంధించిన డిపార్ట్మెంట్. వాళ్ళ కనెక్షన్ కానీ, వాళ్ళకి సప్లై కానీ, పరిశ్రమలకు కానీ, లేదా రైతులకు కానీ, రైతు వారీగా కానీ, ఇలా కొన్ని డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ కీలకమైన శాఖలు అనమాట. సో ఈ కీలకమైన శాఖలు కూడా చంద్రబాబు గారు కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా జరుగుతోంది. అయితే కొన్ని శాఖల్లో అవినీతి కంట్రోలింగ్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సాధ్యం కావడం లేదు. ఒక ఉదాహరణ, ఇప్పుడు మనం విద్యుత్ శాఖ తీసుకుందాం. విద్యుత్ శాఖ వచ్చేసరికి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన కరప్షన్ ఏంటి, అందరికీ తెలుసు. లాస్ట్ గవర్నమెంట్లోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. షిరిడి సాయి, గత ప్రభుత్వం కూడా షిరిడి సాయి వాళ్ళకి ఎక్కువ రేటుకే కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఏంటి, ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు కావచ్చు, కొన్ని పరికరాలు కొనుగోలు కావచ్చు, వాళ్ళకి ఎక్కువ రేటుకి ఇచ్చింది. సేమ్ ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకే ఇస్తుంది. షిరిడి సాయిని పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న లావాదేవీలు, వాళ్ళకి ప్రభుత్వ పెద్దలకి వాళ్ళకి ఉన్న ఒప్పందాలు, ఎలక్షన్లకు ఒక 4 నెలల ముందే వాళ్ళ దగ్గర ఒక 40 కోట్లు అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకోవడం, ఆ తర్వాత అన్అఫీషియల్గా కొంత తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. షిరిడి సాయి అనేది దేశంలో ఇంకెవరూ కంట్రోల్ చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన మహావృక్షం. ఇప్పుడు బీజేపీ, టీడీపీ వాళ్ళు కూడా దాన్ని ఏం చేయలేరు, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. సరే, అది శాఖలో ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి. మరి గ్రౌండ్ లెవెల్లో అంటే అటువంటి దాన్ని అలుసుగా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో అధికారులు, ఒక డివిజన్ స్థాయిలోనో ఒక జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అధికారులు సాధారణంగా ఎలక్ట్రికల్ వర్క్స్ దేనిలో అయినా సరే కమిషన్లు తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. ఈ అవినీతిని ఎవరు కూడా ఆపలేరు. ఎక్కడైనా ఒక 10 లక్షల రూపాయలు పని జరుగుతుంటే ఒక ₹1,00,000 50,000 5% to 10% యావరేజ్గా కమిషన్ తీసుకోవడం అలవాటు. కానీ కొంతమంది అధికారులు మాకు కమిషన్ ఇవ్వడం ఏంటి, అసలు పనే మేము చేస్తాం, మా బినామీలను పెట్టుకొని మేము పని చేస్తాం అని అనుకుంటే ఎలా ఉంటుంది? అలా ఏలూరు జిల్లాలో ఒక అధికారి అలా ఇన్వాల్వ్ అవుతున్నాడు. పర్టికులర్ అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు చాలా ఉదాహరణలు విత్ ఎవిడెన్స్లు వచ్చాయి. ఎంత దారుణంగా అంటే ఏలూరు డివిజన్ పరిధిలో ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే నేరుగా ఆయనే వెళ్ళిపోతాడు. వెంచర్ ఓనర్ దగ్గరికి ఆ అధికారే వెళ్ళిపోయి నేను చెప్పిన వ్యక్తికి ఇవ్వండి కాంట్రాక్టు, సో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించి పవర్ సప్లై రిలేటెడ్ మొత్తం ఆయన వెళ్ళి మాట్లాడుకొని నేను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి అని అడుగుతాడు. అలా ఇవ్వను, కాదు, కూడదు అంటే వాళ్ళకి సప్లై రాకుండా ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుద్ది. అలాగే ప్రతి కాంట్రాక్టర్కి కూడా కాంట్రాక్టర్లు చిన్న స్థాయిలో ఉంటారు, పెద్ద స్థాయిలో ఉంటారు. పెద్ద స్థాయిలతో బాగానే ఉంటుంది, ఆయనకు అనుకూలంగా మార్చుకుంటాడు, తను చెప్పినవే చేయమంటాడు, తను చెప్పినట్టు. చిన్న కాంట్రాక్టర్లను అసలు పట్టించుకోడు. ఇలా అంతెందుకు, ప్రభుత్వమేమో సోలార్ పవర్ని ఎంకరేజ్ చేస్తుంది, సోలార్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తుంది. సోలార్ కనెక్షన్లు ఇవ్వాలంటే 3,000 ఇవ్వాలంట అధికారికి. ఎక్కడ కొత్త సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నా ₹3,000 ఇవ్వాలి ఎక్స్ట్రా. అది ఇవ్వకపోతే కనెక్షన్ అప్రూవ్ చేయట్లా. అదొకటి జరుగుతుంది. అలాగే ప్రైవేట్గా షిఫ్టింగ్ చేయడం. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ, స్తంభాలు కానీ షిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి, డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఉండాలి. అలా కాకుండా ఎవరైనా కస్టమర్ అడిగితే ప్రైవేట్గా అనాథరైజ్డ్గా చేసేసి అక్కడ స్తంభం ఇక్కడ స్తంభం అక్కడ మార్చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం గట్టిగానే గుంజుతున్నారు. ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్కి వెళ్తే లేట్ అవుద్ది, అప్రూవల్ రావచ్చు, రాకపోవచ్చు, పెద్ద ప్రొసీజర్. అలా కాకుండా నువ్వు నాకు డబ్బులు నేను చేసేస్తా, నా సిస్టమ్ మొత్తం నా కంట్రోల్లో ఉంది అనేటట్టు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ వెళ్తే షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర నుంచి వాళ్ళని మార్చడం, వాళ్ళని షఫిల్ చేయడం, కొత్త వాళ్ళని తీసుకోవడం దగ్గర నుంచి చాలా వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్టుగా మన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. కాకపోతే విద్యుత్ శాఖలో ఇవన్నీ కూడా ఉన్నత స్థాయికి తెలియాలని లేదు. ఉన్నత స్థాయికి తెలిసిన రాజకీయంగా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అధికారి ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేల అందరి సపోర్ట్ ఉంది, ప్లస్ ఆయన ఎంపీ గారి రికమెండేషన్తో వచ్చాడు. నిజానికి ఎంపీ గారికి తెలీదు, ఎంపీ గారు నాన్ లోకల్, అప్పుడప్పుడు వస్తుంటారు, ఇక్కడ తన కార్యక్రమాలు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఆయన్ని అడ్డం పెట్టుకొని ఒక 3 నాయకులు ఈ
ఈ అధికారిని ఎలక్ట్రిసిటీ ఈ అధికారిని జంగారెడ్డిగూడ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వివాదాలే, విపరీతమైన అవినీతి ఆరోపణలు. సాధారణంగా విద్యుత్ శాఖలో అవినీతి మన చిన్నప్పటి నుంచి జరుగుతుందే, తరతరాలుగా జరుగుతుందే, దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక పరిమితులు ఉంటాయి. పరిమితి దాటినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి. నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడాలి. సో అది ఇప్పుడు ఈ డివిజన్ పరిధిలో ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా ఇంకా కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా కాస్త ఎమ్మెల్యేలతో మంచి ర్యాపో మెయింటైన్ చేసి, ఇప్పుడు ఆయన్ను జంగారెడ్డిగూడ నుంచి తీసుకురావడానికి, ఏలూరు తీసుకురావడానికి ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ సీఎండీకి లెటర్ ఇచ్చారు. సీఎండీ గారు ఒప్పుకోలే. దాంతో ఆ ఎమ్మెల్యే గారు ఇంకా నా వలన అవ్వట్లేదని సైడ్ అయిపోయారు. అప్పుడు ఒక ముగ్గురు నాయకులు కలిపి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు. ఇతను మనకు కావాలి, చాలా కావాల్సిన వ్యక్తి అనేసరికి అతన్ని ఎంపీ గారు నేరుగా సీఎండీకి ప్లస్ సీఎంఓ ద్వారా పావులు కదిపి తనకున్న పరిచయాలు మొత్తం వాడి అతన్ని ఏలూరు వేయించారు. అలా వేయించింది మొదలుకొని నాకు ఎంపీ గారి పవర్ ఉంది, నాకు ఎమ్మెల్యేల పవర్ ఉంది, నన్ను ఎవరేం చేయలేరు అనేటట్టు ఆయన ఇంక ఇష్టానుసారం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా కొంచెం హై ప్రొఫైల్. ఆ అధికారి కూడా గతంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయాడు ఒక పార్టీ తరఫున. అలా ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఎలా ఇస్తారు? ఇచ్చిన తర్వాత కూడా మొత్తం తాళం చెవులన్నీ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇస్తున్నారనమాట. సో జిల్లా మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఒక రకంగా డిపార్ట్మెంట్. మిగిలిన వాళ్ళు, ఆయన పై స్థాయి అధికారులు కూడా భయపడుతున్నారు. కింది స్థాయి అధికారులు కూడా ఆయన అనాథరైజ్డ్గా ఏం చెప్తే చేయాల్సి వస్తుంది. ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నత స్థాయికి తెలియాలని లేదు. తెలిసినా సరే యాక్షన్ తీసుకోవడానికి రకరకాల అప్లికేషన్స్ ఎదురు వస్తాయి, అడ్డం వస్తాయి. పలానోళ్ళు చెప్పారనో అడ్డం వస్తాయి. సో మరి ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పాం కదా. సో దీని మీద ఎంక్వైరీ చేస్తారా, చెయ్యరా, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఇలా మనం చెప్పుకోవాలే కానీ చాలా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు మరీ ఇబ్బంది పడుతుంటే అప్పుడు మన దృష్టికి తీసుకొస్తే దాన్ని మనం చెక్ చేసి వెరిఫై చేసి చేద్దాం. థ్యాంక్ యూ.